మేడారం జనసంద్రమైంది. గద్దెపై అమ్మవార్లు కొలువుదీరారు. ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం మహాజాతరకి దేశవ్యాప్తంగా భక్తులు పోటెత్తారు. లక్షలాది మంది అమ్మవార్ల గద్దెలను దర్శించుకుంటున్నారు. కళాకారులు ఆటపాటలతో అలరిస్తున్నారు. మేడారం నుంచి టీవీ9 స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. మేడారం జాతర అంటే ధూమ్ధామ్ కూడా ఉంటుంది. ధూమ్ధామ్ కళాకారులు మనతో ఉన్నారు. వాళ్ళు ఏం ఆడతారో ఒకసారి చూద్దాం. అన్న, ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఏం ఆడతారు, ఇప్పుడు ఏం పాట పాడతారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం మేడం. వెట్టి చాకరీ నిర్మూలన ప్రచార కళాజాత, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్, ఉమెన్ చైల్డ్ డిపార్ట్మెంట్, ఇప్పుడు ఆదివాసీ ట్రైబల్ డిపార్ట్మెంట్ వారి సారథ్యంలో ఈ కళాజాత నిర్వహించడం జరుగుతుంది. మీరు కళాకారులు కదా, మీరు ఇట్లా జానపదాలు ప్రోత్సహిస్తూ ఉంటారు కదా. సమ్మక్క సారలమ్మ మీద ఒక పాట, ఒక డాన్స్ మా కోసం. శివ దేవుడు ఆయన ఒంటిపైకి వచ్చారు, లక్ష్మీ దేవరా వచ్చారు. అందరూ కూడా ఊరేగింపుగా తీసుకొస్తున్నారు. మనం చూస్తున్నాము ఆయనని అలంకరించి ఏ విధంగా తీసుకొస్తున్నారో. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారన్న? నడిచి 3 రోజులు బట్టి తిండి తిగాను లేక నడుచుకుంటూ వస్తున్నాం మేడం. ఎన్ని కిలోమీటర్ల నుంచి వస్తారు? 50 కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడికి. 50 కిలోమీటర్లు ములుగు వెంకటాపురం, ములుగు డిస్టిక్. ఈ ఊరేగింపు ఎక్కడి వరకు సాగుతుంది? వచ్చేసి మన అమ్మగారి జాతర ఉన్నంత వరకు ఊరేగింపు సాగుతుంటది. లక్ష్మీదేవర ఎంతసేపు ఉంటది దేవత? అమ్మవారు ఎంతసేపు అయినా ఉంటుంది. అమ్మవారికి మరి గడ్డపల్లి తీసుకుపోతాం కదా, గడ్డపల్లి నుంచి తీసుకొచ్చే వరకు మనకు ఎంతసేపు అయినా ఉంటుంది. మేము అమ్మవారి ఇప్పుడు సమ్మక్క సారం ఉన్నది కదా, సమ్మక్క సారం తీసుకొచ్చే వరకు అమ్మవారు ఉంటుంది. అట్లా మొత్తం ఎంతమంది వచ్చారు ఇక్కడికి? మీకు దాదాపు వచ్చేసి 101 మంది వస్తాం. మేము మాకు గూడెం అంటే 120 మంది వస్తాం. మేము గూడెం మొత్తం గూడెం 120 మంది నుంచి మాకు అమ్మవారిని తీసుకొని వస్తాం. మేము అమ్మవారి పుడుకతోనే మాకు ఇట్లా మేము వస్తాం. ప్రతి ఏటా మేము వస్తాం. మేము ప్రతి ఏటా వదిన అవుతుంది, సమ్మక్క ఆడబిడ్డ అవుతుంది. సో మదండి, చూస్తున్నాను కదా ఊరేగింపు ఏ విధంగా జరుగుతుందో. సో ఇలా అమ్మవార్లు వచ్చిన వాళ్ళు పూనకాలతో ఇక్కడికి వస్తుంటారు. ఇందాక చూసాం జానపద కళాకారులు ఏ విధంగా నృత్యం చేశారో. ఇప్పుడు పూనకాలతో ఏ విధంగా అమ్మవారి దగ్గరికి, గద్దె దగ్గరికి వెళ్తున్నామో మనం చూసాము. సో ఇది ఇక్కడ మేడారం జాతరలోని కోలాహలం. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో శ్రీలత, మేడారం.